జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ ను ఈ ఎన్నికల్లో ఓటించడం జరుగుతుందని జై భీమ్ రావు భారత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నేను జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుందని జై భీమ్ రావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, నేను పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. 2019వ సంవత్సరంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం, ఒక బీసీ నేతగా, పద్మశాలి కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, జై భీమ్ రావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా నేను గత 5 సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో పుట్టిన నేను పిఠాపురంలోనే ఆర్ఆర్బిహెచ్ఎస్ స్కూల్లో, కాలేజీలో కూడా నేను చదువుకుని ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను. ఎన్నో ఉన్నత చదువుకొని ఈరోజు రాజకీయాల్లోకి 2019లోకి వచ్చిన నేను మన జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అంత దారుణంగా, కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరైన రీతిలో స్పందించారా? జై భీమ్ రావు భారత్ పార్టీ మాత్రమే. ఆ రోజు జడా శ్రవణ్ కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధంగా శిక్షలు వేయించామో మీరు అందరికీ తెలుసు మిత్రులారా. శిరోమణి వరప్రసాద్ మన జిల్లాకు చెందిన వ్యక్తి. వరప్రసాద్కి ఒక పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరైన రీతిలో పోరాడాయా? మా పార్టీ మేమందరం కూడా రోడ్లెక్కి పోరాడి రాష్ట్రపతి వరకు కూడా శిరోమణి వరప్రసాద్ తీసుకువెళ్ళడం జరిగింది మిత్రులారా. ఇలా ఒకటి కాదు, కొన్ని వందల వేల పోరాటాలు ఇటు జిల్లాలో, అటు రాష్ట్రంలో జడా శ్రవణ్ కుమార్ గారి అధ్యక్షుడు మేము అందరం కలిసి పోరాటం జరిగింది. ఇలాంటి మేము కాకినాడ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైన మన జిల్లాలో చాలా మంచి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో సుమారు నేను 10 మాస్టర్ డిగ్రీలు చదువుకొని ఈరోజు ఉన్నాను. ఒక న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను, ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను, ఒక పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేను పిఠాపురానికి పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నానని మీడియాకి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు? నేను యాక్చువల్గా కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయాలి అని గత కొన్ని రోజుల నుండి కూడా 7 నియోజకవర్గాల్లోనూ, సుమారు అన్ని గ్రామాల్లోనూ మా కొద్ది టీంతో మేము పర్యటించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు వస్తాను, పిఠాపురం ప్రజలను మోసం చేస్తాను అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా అవసరమైతే రాజకీయంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా నేను డ్రాప్ అయి ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలని, తప్పకుండా పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించి తీరాలని జై భీమ్ రావు భారత్ పార్టీ నేను కూడా సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా? అసలు పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయాలు చేయగలడు? 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ అంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా, విడాకులు తీసుకుంటే అని ఒక రాజ్యాంగంలో ఉంది కదా అని 3 4 పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే తప్పు ఎవరిది? అటు భార్యలదా, ఇటు పవన్ కళ్యాణ్దా? రేపొద్దున భార్యలనే రోడ్డు మీద పడేసిన పవన్ కళ్యాణ్ రేపొద్దున పిఠాపురం ప్రజలను పడేయడానికి నమ్మకం ఏముంది? కాబట్టి నేను పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తాను మిత్రులారా. అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేసే నైతికత ఏదైనా ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశాడు, ఏం చదివాడు,
ఏ సమస్యల మీద పోరాడాడు, అసలు దళితులకు లేదా బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు ఇన్ని సమస్యలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగాయి. దేని మీదైనా సరైన రీతిలో స్పందించాడా పవన్ కళ్యాణ్? ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎక్కడ కాపు ఓట్లు పోతాయని అక్కడ అనంతబాబు మీద ఒక్క ముక్క కూడా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం, కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి ఏ మొహం పెట్టుకుని వస్తాడు మిత్రులారా? కాబట్టి నేను పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ మొహం పెట్టుకుని బీజేపీ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తే స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? స్టీల్ ప్లాంట్ మీద ఏం పోరాడాడు? లేకపోతే మనకి స్టేటస్ వచ్చిందా? బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ఈరోజు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని, ఇటు జిల్లాని, ఇటు నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ మా పిఠాపురం వస్తున్నాడు. కాబట్టి నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో తెలంగాణ విడిపోయినప్పుడు నాకు తెలంగాణలో నేను ఎందుకు పుట్టలేదు, 15 రోజులు నేను అన్నం తినకుండా ఏడ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వస్తాడు, మన పిఠాపురంలో ఏ విధంగా పోటీ చేస్తాడు? కాబట్టి నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి తీరుతాను, గెలవడానికి ప్రయత్నం చేస్తాను, లేదా పవన్ కళ్యాణ్ తప్పకుండా ఓడిస్తాను మిత్రులారా. రకరకాల కారణాలు చెప్పి అటు న్యాయస్థానాల్లోనూ ఇటు ప్రజా జీవితంలోనూ కూడా ఆయన చేసిన తప్పులను తప్పకుండా పోరాడతా పిఠాపురం నుండి ఏ విధంగా పవన్ గెలుస్తాడో నేను కూడా చూస్తాను మిత్రులారా. 12 సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి. ఏం చేశాడు? ప్రజలకు ఏం చేశాడు? జనసేన పార్టీలో ఉన్న నాయకులకి ఏం చేశాడు? ఈరోజు 24 సీట్లు అని చెప్పాడు, పొత్తులో భాగంగా 21కి వచ్చాడు, రేపు పొద్దున 5వ 10వ అంటాడు. జనసేనలు ఏమైపోతారు? ఆయన నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ప్రజలు ఏమైపోతారు? ఈ విధంగా రోడ్డు మీద పడేసే నాయకులను దయచేసి మీరెవరు కూడా నమ్మకండి. మీకోసం మేమున్నాం, మంచి పార్టీలు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉన్న మంచి పిల్లలను ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.